తెలంగాణలోని అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఖరీఫ్ సాగు సీజన్ ప్రారంభమైనటువంటి నేపథ్యంలో రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. రాబోయే సీజన్కు గాను రైతు భరోసా పథకం నిధుల విడుదలకు అయితే తక్షణమే సన్నాహాలు చేయాలని చెప్పేసి వ్యవసాయ ఆర్థిక శాఖల ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. మరి ఈ పథకం కింద ఎకరానికి దాదాపుగా 6,000 చొప్పున అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1.50 కోట్ల ఎకరాల సాగు భూమికి గాను మొత్తం 9,000 కోట్లను విధులనైతే విడుదల చేయాలని చెప్పేసి మరి వ్యవసాయ శాఖ ప్రతిపాదించగా మరి ముఖ్యమంత్రి దానికి సానుకూలంగా అయితే స్పందిస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నిధుల విడుదలకు సంబంధించినటువంటి సమగ్ర ప్రతిపాదనలను అయితే వ్యవసాయ ఆర్థిక శాఖలు సంయుక్తంగా సిద్ధం చేసి జూన్ 18న జరగబోయే కేబినెట్ సమావేశంలో ప్రవేశపెట్టనున్నాయి. మరి కేబినెట్ ఆమోదం పొందిన వెంటనే నిధుల పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. జూన్ 26న తొలి రోజున రాష్ట్రంలోని మొత్తం 73 లక్షల మంది రైతులకు ఎకరంలోపు ఉన్నటువంటి భూములకు నేరుగా అయితే లబ్ధి చేకూరేలాగా నిధులను వారి ఖాతాల్లో జమ చేస్తారు. ఆ తర్వాత మిగిలినటువంటి రైతులకు విడతల వారీగా సీనియారిటీ ప్రాతిపదికన అయితే నిధులు మరి నేరుగా అయితే బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్థిక సాయంతో పాటు రైతులకు విత్తనాల సరఫరా నుంచి పండించినటువంటి పంట ఉత్పత్తుల కొనుగోళ్ల వరకు కూడా ఒక సమగ్రమైనటువంటి నిర్దిష్టమైన ప్రణాళికను అమలు చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించాడు. మరిక పంట వేసినటువంటి తొలి దశ నుంచే రైతుల వివరాలు, పంటల రికార్డులు, ఇక మరి దిగుబడి అంచనాలు, డిజిటల్ ల్యాండ్ మ్యాపింగ్, ఇక మరి ధాన్యం కొనుగోళ్ల వరకు కూడా ప్రతి దశలోనూ వ్యవసాయ శాఖకు పూర్తి అవగాహన, పారదర్శకత ఉండాలని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. మరి గతంలో ధాన్యం కొనుగోళ్లలో ఎదురైనటువంటి చేదు అనుభవాలు పునరావృతం కాకుండా రైతులు దళారీల బారిన పడకుండా ఉండేందుకైతే చర్యలు తీసుకోవాలన్నారు. సన్నవడ్లు పండించే రైతులకు క్వింటాలకు ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి బోనస్ ఇస్తున్న నేపథ్యంలో దానికి అనుగుణంగా 7 రకాల సన్నవడ్ల విత్తనాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. మరి ఈ విత్తనాలను సబ్సిడీ పైన రైతు వేదికలలోనే అందుబాటులో ఉంచాలని చెప్పేసి అయితే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు వేదికలను కేవలం సమావేశాలకే పరిమితం చేయకుండా రైతు సేవా కేంద్రంగా మరి తీర్చిదిద్దాలన్నారు ఆయన. మరి ప్రతి రైతు వేదిక వద్ద కూడా వ్యవసాయ శాఖతో పాటుగా కూడా రెవెన్యూ, పోలీస్ విభాగాల నుంచి ఒక్కో అధికారి ఎల్లప్పుడూ కూడా అందుబాటులో ఉండేలాగా చర్యలు తీసుకుంటున్నారు. మరి ఇక జిల్లాల్లో వీటి పర్యవేక్షణ బాధ్యతలను అదనపు కలెక్టర్లకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.